దేవుని స్తోత్రం కలుగునుగాక. ఈ సమయాన్ని ఇచ్చిన ఆ దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. అలాగే ఇక్కడ వచ్చిన మీకు అందరికీ కూడా ప్రభునామమున వందనాలు చెల్లిస్తున్నాను. గత వారంలో మనందరము తన్నిటి గురించి ధ్యానం చేస్తున్నాం. మరి ఇంకొకటి కూడా మర్చిపోతే చాలా తప్పిదం జరుగుతుందేమో. ఇంకొకరు ఎవరుంటారమ్మా బిడ్డలకి? ఎవరమ్మా? దేవుని స్తోత్రం కలుగునుగాక. తండ్రితో పాటు తల్లి కూడా ఉంటుంది. ఈ దినాన తల్లి గురించి మనం భాగం నేర్చుకున్నాం. చదవబడిన లేఖన భాగంలో మొదటి రాజుల గ్రంథము 3వ అధ్యాయము 16 నుండి 25 వచనము వరకు ఒక కథ మనకు కనబడుతుంది. ఒక సంఘటన మనకు కనబడుతుంది. ఇక్కడ ఇద్దరు తల్లులను మనము చూడవచ్చు. ప్రియమైన వారా, ఇద్దరు తల్లులు ఎవరు అంటే, ఒకరు నిర్లక్ష్యంతో కూడుకున్న తల్లి, ఒక తల్లి తన బిడ్డ క్షేమాన్ని కోరుకునే తల్లిగా ఉంది. ఒకమారు మనం గమనించినట్లయితే లేఖన భాగాల్లో 26వ వచనాన్ని చదువుకున్నాము. అంతటా బ్రతికి ఉన్న బిడ్డ యొక్క తల్లి తన బిడ్డ విషయమై దేవుడు తరుపుకుని పోయినదై రాజు వద్ద, నా ఏలినవాడా, నా బిడ్డను ఎంత మాత్రం చంపక దానికే ఇప్పించుమని మనవి చేయగా, ఆ రెండవ స్త్రీ అది నాదైనను దానిదైనను కాకుండా శిరసనం చేయమనను. అందుకు రాజు బ్రతికి ఉన్న బిడ్డను ఎంత మాత్రం చంపక మొదటిదానికి దేవుడి దాని తల్లి అదే అని తీర్పు తీర్చను. ప్రార్థించుకుని వాక్యగలరు. పరిశుద్ధుడు పరిశుద్ధుడు తండ్రి, నిత్యులకు దేవ, సమాధానకర్త, స్తోత్రం 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 చేస్తున్నాం. గడిచిన కాలం అంతట్లో నాయన మమ్మల్ని రక్షించి కాపాడి తండ్రి, మీరు మమ్మల్ని ప్రేమించి ఇచ్చిన ఈ మందిరాలలో అయినా మేమందరము చిన్న మందగా కూడుకుని మిమ్మల్ని కనపరుచుకుని మహిమపరుచుకుని కీర్తించే భాగ్యాన్ని మాకు ఇచ్చినందుకై వందనాలు చూడతారు తండ్రి. ఈ దీపాలైన నన్ను ఆయన వాక్య పరిచయం నిమిత్తం నిలవబెట్టి నాయన మీ వాక్య పరిచయంలో వాడుకుంటున్నందుకై వందనాలు చూడతారు. చెప్పబడిన లేఖన భాగాల్లోని మర్మాలన్నింటి మేము గ్రహించుకుని నాయన ఆ ప్రకారం మేము జీవించుకోవడం సహాయం చేసుకుంటున్నాం. మా ప్రభుత్వం రక్షకుడు అన్నదని చూపిస్తున్నాము, ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఈ సందర్భంలో చాలా కీర్తిని గ్రహించుకున్నాడు సొలొమోను గారు. ఎందుకంటే ఇద్దరు తల్లులు గొడవపడి వచ్చారు. ఒక బిడ్డని తీసుకుని నా బిడ్డ నా బిడ్డ అని చెప్పి ఇద్దరు పోట్లాడుకున్నారు. అయినను వారిలో ఎవరు నిజమైన తల్లి అని గ్రహించడానికి ఆయన ఒక పరీక్ష పెట్టాడు. ఇక్కడ ఈ పరీక్షలో ఒక స్త్రీ నెగ్గింది, ఒక స్త్రీ ఓడిపోయింది. ఓడిపోయిన స్త్రీ ఏమో నిజమైన తల్లి కాదన్నది మనకందరికీ గ్రహింపు వస్తుంది. ప్రేమైన వాళ్ళ వారికి చెరువు బిడ్డ కన్నారు. 3 రోజుల తర్వాత ఒక ఆమె 3 రోజుల ముందు ఒక ఆమె కనింది. అయితే ఒక ఆమె ఏం చేసిందంటే, నిర్లక్ష్యంగా పడుకొని నిద్రపోయినప్పుడు ఆ బిడ్డ మీద పడి ఆ బిడ్డ చనిపోయిందని లేఖన భాగాలు తెలియజేస్తున్నాయి. 16వ వచనం నుంచి మీరు ఒకసారి చూసుకున్నట్లయితే ఈ విషయాలు మనకు కనబడతాయి. అయితే ఆ తల్లి ఏం చేసింది, పక్కనున్న ఆమె బిడ్డను నా బిడ్డని చెప్పి గొడవకు దిగి ఆ బిడ్డను రాజు దగ్గరికి తీసుకెళ్లడం జరిగింది. రాజు ఇలాంటి తీర్పిస్తాడు అని చెప్పి జనులందరూ కూడా అక్కడ ఉండి చివరి 27 వచనం చూసినట్లయితే అందరూ కూడా ఆశ్చర్యపడినట్టుగా ఉంది. ప్రియమైన వాళ్ళ, ఇక్కడ మనం గమనించినట్లయితే ఏ బిడ్డ కూడా కష్టపడటము, శ్రమపడటము లేదా చనిపోవడము ఏ తల్లి కూడా ఇష్టపడదు. ఏ తల్లి కూడా ఇష్టపడదు. తన దుర్మార్గురాలైనా కూడా, దుష్టురాలైనా కూడా ఆమె తన బిడ్డలు చనిపోకుండా ఆమెకు ఇష్టం ఉండదు. ప్రియమైన వాళ్ళ, పరిశుద్ధ లేఖనాల్లో మనం చాలా జాగ్రత్తగా గమనించినట్లయితే తల్లులకు బిడ్డలు దేవుడిచ్చిన స్వాస్థ్యం. 127వ సంకీర్తనలో ఆ మాట ఉంటుంది. ప్రియమైన వాళ్ళ, బిడ్డలు దేవుడిచ్చే స్వాస్థ్యంగా చెప్పబడుతుంది. అయితే చాలా మంది మనలో ఉన్న వారందరం కూడా మన బిడ్డలు ఎలా పెంచాలో, ఎలా వారిని ప్రోగు చేసుకుని ఒక ఉన్నత స్థానంలో నిలబెట్టాలో ఎవరికి సరిగా తెలియదు. ప్రియమైన వాళ్ళ, మనం తండ్రులకు చెప్పుకున్నట్టే తల్లులకు కూడా బిడ్డల ఎడల బాధ్యత ఉంటుంది కదా. తండ్రి బాధ్యత పోషణే కాదు, వారిని జ్ఞానంలో నడుపుటే కాదు, అలాగే వారిని భవిష్యత్ ప్రణాళికలో నడిపించటే కాదు. కానీ ప్రియమైన వాళ్ళ, తల్లికి మొదటి నుంచి కూడా మొట్టమొదటి గురువు పిల్లలకి ఎవరు అంటే ఏమిటి అంటే మొట్టమొదటిగా
ఆ బిడ్డడు ఆస్వాదించే స్పర్శ కానీ మాట కానీ ఎవరిదై ఉంటుందంటే తల్లికి మాత్రమే ఉంటుంది. ప్రియమైన వాళ్ళ చాలా మంది మనలో కొంతమంది మనం పిల్లల్ని నిర్లక్ష్యం చేస్తూ ఉంటాం. ఎందుకు నిర్లక్ష్యం చేస్తూ ఉంటామంటే మన దైనందిక జీవితాల్లో మనకు కావాల్సిన అవసరాలన్నింటినీ కూడా ఏర్పాటు చేసుకోవడానికి అయినా పిల్లలను నిర్లక్ష్యం చేయవచ్చు. ఆస్తిపాస్తులు వాళ్ళ కొరకు సంపాదించాలన్నప్పుడు మనం వారి కొరకు మనము శ్రమపడులో వారిని నిర్లక్ష్యం చేయవచ్చు. అలాగే మన భర్తలకు న్యాయం చేయాలన్న విషయంలో భర్తలని నిర్లక్ష్యం చేయకుండా పిల్లలే నిర్లక్ష్యం చేయడం జరుగుతూ ఉంటుంది. ప్రియమైన వారా, అయితే ఇక్కడ దేవాదేవుడు మనకు తన లేఖనాల ద్వారా తెలియజేస్తున్నాడు. మనందరికీ కూడా ఒక తల్లిగా ఎలాంటి బాధ్యతలు మనము ముందు కొనసాగించాలో చూస్తున్నాం. సామెతల గ్రంథము 22:6 ఇది చాలా మందికి సంబంధించిన వాక్యం. వారు నడవలసిన త్రోవను వారికి నేర్పుము, వారు పెద్దవారైనప్పుడు దాని నుండి తొలగిపోరు. ఇది ఒక తల్లి చెప్పుటలోనే జరుగుతుందా, తల్లి చెప్పుట్లోనే జరుగుతుందా, లేకపోతే ఒక దైవ సేవకుల చెప్పుట్లోనే జరుగుతుందా, తాతలు అవ్వలు పెద్దలైన వారి చెప్పుట్లోనే జరుగుతుందా గమనించండి. మనం ప్రతి ఒక్కరం కూడా ఆ పిల్లవాడికి ఏం చేయాలి, మనం పెద్దలైన అవ్వ కావచ్చు, తాత కావచ్చు, జేజి కావచ్చు, అలాగే ఇంకెవరైనా కావచ్చు, కానీ మన బిడ్డలకి ఏం చెప్పాలమ్మా, వారు నడవవలసిన త్రోవను వారికి మనము నేర్పించే విధంగా ఉండాలన్నది దేవుని వాక్యం సెలవిస్తుంది. తల్లిగా ఒక బాధ్యత. తండ్రిగా ఆ బిడ్డకు ఏం చేయాలంటే ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయంలో కొన్ని మాటలు ఉంటాయి. ఏం చేయాలంటే తండ్రి వాడికి కూర్చున్నప్పుడు, లేస్తున్నప్పుడు, పడుకున్నప్పుడు అన్ని సందర్భాల్లో కూడా దేవుని యొక్క మాటలు చెప్పాలని దేవుని వాక్యం సెలవుతుంది. మరి తల్లి ఏ సమయంలో చెప్పాలి? తండ్రికి ఒక బాధ్యతను అప్పగించాడు దేవుడు. అలాగే తల్లికి కూడా కొన్ని బాధ్యతలు బిడ్డల వరకు ఏర్పాటు చేసుకున్నాడు. ప్రియమైన వాళ్ళ ఆమె ఎప్పుడైనా బిడ్డ తన దగ్గరే ఉంటాడు కాబట్టి ఎప్పుడైనా చెప్పడానికి అవకాశము ఉంటుంది. ప్రయాణం చేసేటప్పుడు బిడ్డ తల్లి దగ్గర ఉంటాడేమో, కానీ మిగతా సమయాలంతా కూడా తల్లి దగ్గరే ఆ బిడ్డ ఉండడం జరుగుతుంది. ప్రియమైన వాళ్ళ ఆ బిడ్డల యోగక్షేమాలు చూసుకోవడానికి మొదటిగా చాలా మందిలో మనం చూడవలసింది ఏంటంటే, పిల్లల్లో ప్రియమైన వాళ్ళ వారికి చిన్న బిడ్డలకు నిద్ర అవసరమై ఉంటుంది, వెచ్చదనము అవసరమవుతుంది, అలాగే స్వచ్ఛంగా ఉండాలని ఆలోచన వారు చేస్తారు. ఆహార విషయంలో కూడా వాళ్ళు జాగ్రత్తగా ఉండాలని తల్లులు ఆశిస్తూ ఉంటారు. బిడ్డలు ఎక్కువగా నిద్రపోతుంటారు. పుట్టిన బిడ్డ ఎంతసేపు నిద్రపోతాడమ్మా? అప్పుడే పుట్టిన బిడ్డ ఎంతసేపు నిద్రపోతాడు? ఒక 10 నిమిషాలు 15 నిమిషాలు రోజులు లేస్తాడు. లేచి పాల కొరకు ఆయన అడుగుతుంటాడు. అయితే మన వాళ్ళు చాలా మంది ఏం చేస్తారంటే, వాడికి వీళ్ళ అవసరాన్ని బట్టి వాడిని లేచి పాలించి తిరిగి పడుకోబెడుతుంటారు. అలాంటి పనులు ఎప్పుడు చేయకండి ప్రియమైన వాళ్ళ. ఎందుకంటే బిడ్డలు ఎంత నిద్రపోతే, చిన్న బిడ్డలుగా ఉన్నవారు ఎంత నిద్రపోతే అంత శక్తి వారికి వస్తుంది. అలాగనే మనం గమనించుకున్నట్లయితే వారికి వెచ్చదనం కావాలి. ఎండల కాలంలో చల్లదనం కావాలి, చల్లకాలంలో వెచ్చదనం కావాలి. అది ఎక్కడి నుంచి దొరుకుతుందంటే ప్రియమైన వాళ్ళ ఒక తల్లి ఒడిలోనే దొరుకుతుంది. అందుకే తల్లులకు చాలా శ్రేష్టమైన విషయాలను పరిశుద్ధ లేఖనాలు తెలియజేస్తున్నాయి. ఒక దీవెన కూడా తన అన్నదమ్ములు ఒక తల్లికి దీవెన ఇచ్చారు. ఏమంటే వేవేల తల్లికి వేవేల జనులకు నువ్వు తల్లి అవుతావని చెప్పి ఒక ఆమెను తన అన్నదమ్ములు దీవించినట్టుగా మనము చూస్తాం పరిశుద్ధ లేఖనాలు. ఆమె ఎవరు చెప్పగలరా? వేవేల జనములకు తల్లి. కానీ ఆమె పుట్టింది ఇద్దరే, కవలలు వాళ్ళు కూడా. చెప్పగలరా ఎవరైనా? యాకోబు, ఏశావు. దేవుని స్తోత్రకరమైన ఎప్పుడైతే తన సేవకుడైన ఎలియాజరు ద్వారా ఆమె ఇష్టాల దగ్గరికి వస్తుందో అప్పుడు అన్నదమ్ములైన వారు ఆమెను దీవించిన వారుగా ఉన్నారు. అలాగే జీవము కూడా ప్రతి వారికి ఒక ఆమె తల్లిగా ఉంది. ఆమె పేరు చెప్తారా? జీవము గల ప్రతి వారికి తల్లిగా ఉంది. అవునా?
ప్రతి వానికి తల్లిగా ఉన్నాను అవ్వ. నిజంగా ప్రేమైన వాళ్ళ తల్లి ప్రేమ ఎటువంటిదంటే ఒక సందర్భాన్ని మీకు చూపించాలని నేను ఆశపడుతున్నాను. 2వ సమూయేలు గ్రంథము 21వ అధ్యాయము 10వ వచనం చదువుతున్నాం. 2వ సమూయేలు గ్రంథం 21వ అధ్యాయము 10వ వచనాన్ని చదువుతున్నాం. అయ్యా కుమార్తె మిస్పా గోనె పట్ట తీసుకుని తొండపైన పంచుకొని కోతకాలము మొదలుకొని ఆకాశం నుండి వర్షము ఆ కళేబరముల మీద ప్రియ వరకు అతడే ఉండి పగలు ఆకాశ పక్షులు వాటి మీద వాడులను రాత్రి అడవి మృగములు దగ్గరకు రాములను వాటిని కాల్చుండగా అయ్యా కుమార్తె మిస్పా ఉత్పత్తి చేసింది దానిలకు వినబడింది. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఇక్కడ 7 మందిని పై వచనాలు చదువుకున్నట్లయితే 7 మందిని చంపేశారు. 7 మందిలో 2 ఈయన కుమారులు, మిస్పా కుమారులు. ఆ శవాలను కొండ మీద పెట్టుకుని గోని పట్ట కట్టుకుని ఆ శవాలను సంరక్షిస్తూ ఆ తల్లి కొండ మీద ఎంతవరకు ఉన్నట్టమ్మా? మొట్టమొదటి వచ్చినము కోతకాలం వరకు ఉందంట. అక్కడ ఆకాశ పక్షులు కానీ అడవి మృగాలు కానీ తినకుండా ఆ శవాలను కాచుకుంటూ ఉంది. చచ్చిపోయిన శవాలను మనం ఈ దినాల్లో కాచుకునే తల్లులు ఉన్నారా? ఎవరైనా? ఎవరు లేరు. చనిపోయిన వెంటనే ఈ బిడ్డను తీసుకుని వెళ్ళేయండి అని అంటున్నారు. ఎంత ప్రేమ గల తల్లి ఒక్కసారి ఆలోచన చేయండి. మనలో అలాంటి ప్రేమ ఏ తల్లికైనా ఉందా? ఒకసారి మనము ఆలోచన చేసుకోవాల్సిందిగా మనం చేస్తున్నాం ప్రియమైన వాళ్ళ. అలాగే మనం గమనించినట్లయితే 2వ తిమోతికి రాసిన పత్రిక, తిమోతికి రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 5వ వచనం చూసినట్లయితే ఇక్కడ 2 స్త్రీలు, ఒక తల్లి ఒక అవ్వగా కనబడుతున్నారు. లోయి అనే ఆమె తిమోతికి అవ్వగా ఉంది. అదే యునికే అనే ఆమె తిమోతికి తల్లిగా ఉంది. దైవ సేవకుడు తిమోతి చాలా గొప్ప సేవకుడుగా ఉన్నాడు. ఆ సేవకు కారణం ఎవరు అంటే 2 అవ్వ తల్లి. లోయి అనే అవ్వ తన కూతురైన యునికేకి నేర్పింది దేవుని సేవ ఎలా చేయాలో, దేవుని ఎలా నడవాలో. అలాగే యునికే తన బిడ్డ అయిన తిమోతిని అలాగా నడిపించినట్టుగా మనకు లేఖనాలు చూస్తున్నాం ప్రేమైన వాళ్ళ. ఒక అవ్వ తన మనవరాల్ని దేవుని సేవలో నడిపించడానికి కారణమైన తల్లిని తయారు చేస్తుందని ఇక్కడ మనకు తెలియజేయబడుతుంది. మనం తల్లులైన మనము మన పిల్లలను కూడా ఎలాగ దైవ సేవకుడిగా పెంచాలో ఈ వచనాలు మనకు తెలియజేయబడుతుంది. అలాగే మనం గమనించినట్లయితే సామెతల గ్రంథము 19వ అధ్యాయము 18వ వచనం చూసినట్లయితే ప్రియమైన వాళ్ళ, బుద్ధి వచ్చునని నీ కుమారుని శిక్షిపుము, అయితే వాడు చావవలనని కోరవద్దు. దేవుని స్తోత్రం కలుగునుగాక. చాలా మంది పిల్లలు ఏదో చెడు పనులు చేస్తుంటారు, తప్పిదారాలు చేస్తూ ఉంటారు. వారిని బెత్తముతో కొట్టి శిక్షించాలే తప్ప వారు చావాలని ఎప్పుడు కోరుకోకూడదన్నది దేవుని వాక్యం సెలవిస్తుంది ప్రియమైన వాళ్ళ. చాలా మంది మాటకు ముందు అలాంటి మాట మాట్లాడేసి వీడి చచ్చితే బాగుండని అంటారు. అది ఎప్పుడు కోరుకోవద్దని చెప్పి ఇక్కడ దేవుని వాక్యం సెలవిస్తుంది. అలాంటి తల్లులు మనలో ఎవరైనా ఉంటే ఇక నుండి ఆ మాటను మన నోటి గుండా రావద్దని చెప్పి మీకు దేవుని వాక్యం ద్వారా మనం చేస్తున్నాను ప్రియమైన వాళ్ళ. అలాగే మనం గమనించినట్లయితే సామెతల గ్రంథం 22వ అధ్యాయము 15వ వచనం కూడా చూసినట్లయితే, చెవి యొక్కి జ్ఞానములు ఉపదేశము ఆలకించుము, నీవు కలుగునే తెలివి నీ గుండకు మనసును ఇమ్ము. ఇక్కడ గమనించినట్లయితే ప్రియమైన వాళ్ళగా మనము దేవుని యొక్క మాటల్లో మన బిడ్డలు ఎలా పెంచాలో, ఆయన ఉపదేశాలను మనం ఎలా ఆచరించాలో ఈ వాక్యం ద్వారా మనకు తెలియజేయబడుతుంది. అలాగే మనం గమనించినట్లయితే 23వ సామెతలు 23వ అధ్యాయము 13-14 వచనాలు కూడా చూద్దాం ప్రియమైన వాళ్ళ.
మానవులను సృష్టించిన మానవులకు బెత్తముతో వారిని కొట్టిన ఎడల వాడు కాకుండా బెత్తముతో వారిని కొట్టిన ఎడల పాతాళములో పోకుండా వారి ఆత్మను నీవు తప్పించడము. దేవుని స్తోత్రం కలుగుగాక. ఒక తల్లికి దేవుడు చేస్తున్న హెచ్చరిక ఏమిటంటే, నీవు తల్లిగా నీ కుమారుని బెత్తముతో కొడితే వాడు సావకుండా ఉంటుంటాడు, బెత్తముతో కొట్టకపోతే వాడు చచ్చిపోతాడంట. చూడండి ప్రియమైన వాళ్ళ, క్రమశిక్షణలో ఉంచాలన్నది దేవుని మాటగా ఉంది. మనలో చాలా మంది ఏం చేస్తారంటే చాలా ముందుగా పెంచుతుంటాం. కింద పడితే ఏమో, పైన పడితే ఏమో, కింద పడితే మట్టి వస్తుంది, పైన పడితే గద్దెట్టుకుపోతుందేమో అన్న రీతిలో మన పిల్లలు మనం పెంచుకుంటూ ఉంటాం. మంచిది. అయితే వారు చావుకు నిమిత్తం నీవు బెత్తం వాడాలన్నది దేవుని వాక్యం సెలవిస్తుంది. మరి మనలో చాలా మంది కూడా పిల్లలకు ఏం నేర్పిస్తున్నాం? మొట్టమొదటిగా లేచిన వెంటనే ఒక వయసు వచ్చిన తర్వాత ఏం నేర్పిస్తున్నాము? మనం ఏం నేర్పిస్తున్నాం చెప్పండి తల్లులుగా మీరు. అమ్మా సండేనే పంపుతారు, మిగతా రోజుల్లో పంపరు కదా. మీ ఇంటిలో ఉదయం లేస్తూనే మీరు మీ బిడ్డలకు ఏం నేర్పిస్తున్నారు? మగవారు కావచ్చు, ఆడవారు కావచ్చు. ప్రార్థన, వాక్యము పఠించమని నేర్పిస్తున్నారు. దేవుని స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా. ఏ బిడ్డ అయినా వాక్య పఠనం ద్వారా తన దైనందిక జీవితాన్ని ప్రారంభిస్తే ఆ బిడ్డ దేని నుండి కూడా తప్పిపోదు. ఇంకొక విషయం ఏమిటంటే, మంచి జ్ఞానం కూడా ఆ బిడ్డకు అలవడుతుంది. ప్రియమైన వాళ్ళ, నిజంగా అలాంటి తల్లులు ఉంటే వారికి ప్రభునామములో వందనాలు చెల్లిస్తున్నాను. ఎందుకంటే ప్రియమైన వాళ్ళ, దేవుని వాక్యము మనలో చాలా బలంగా పనిచేస్తుంది. ఒకసారి నేను ఏదో చదువుకోవాలి, ఏదో వాక్యం చెప్పాలి, ఏం చెప్పాలి దేవా అని చెప్పి ఉదయాన్నే లేస్తే బైబిల్ చదువుకునేది అలవాటు. కొంచెం బ్రష్ చేసుకొని బయటకు వచ్చిన తర్వాత బైబిల్ తీసుకొని 1, 2, 3, 4 వీలైన అన్ని అధ్యాయాలను చదువుకోవడం నాకు అలవాటు. అయితే చదువుతుంటే తండ్రి అనే మాట గత వారం నుంచి నాకు హెచ్చరిక చేస్తున్నాడు దేవాది దేవుడు. తండ్రి గురించి నేనేం చెప్పాలయ్యా అని అడిగినప్పుడు ఎన్నో అద్భుతమైన విషయాలు దేవుడు నాకు బయలుపరిచిన వాళ్ళ. అవన్నీ కూడా ఉదయకాలం నేను బైబిల్ చదవడం ద్వారానే నేర్చుకున్నాను తప్ప ఇంకొకటి కాదని నేను మీకు మనం చేస్తున్నాను. నిజంగా మనలో మొదటిగా మన తల్లిదండ్రులమైన మనము మొట్టమొదటిగా దేవుని వాక్యాన్ని మనం నేర్చుకున్నట్లయితే, మనము చదువుకున్నట్టు కనబడితే వారు ఆటోమేటిక్గా వారు కూడా చదవడం అలవాటు అవుతుంది. మనము నేర్పిస్తేనే మన పిల్లలు నేర్చుకుంటారు. చాలామంది ఏంటంటే ఒక ఏజ్ వరకు వారికి చెప్తూ ఉంటాము, తర్వాత వాళ్ళు వినరు. ఒక సైకాలజిస్ట్ చెప్తున్నాడు, 1వ సంవత్సరం నుండి 8-9 సంవత్సరాల వరకు మనము వారిని కొట్టచ్చు, తిట్టచ్చు, ఏమైనా చేయొచ్చు. తర్వాత 9 నుండి 15-18 వరకు వారితో చాలా స్నేహంగా ఉండాలంట. 18-20 తర్వాత మన చెప్పు చేతుల్లో వాళ్ళు ఎప్పుడు ఉండరంట. కారణం ఏమిటి? చిన్నవాడుగా 1వ సంవత్సరం నుండి 7-8 సంవత్సరాల వరకు వారు చేసిన తప్పిదనానికి కారణం ఎవరు అని అంటే, మొట్టమొదటిగా తల్లి, తర్వాత తండ్రి. రెండవది, 2వ వయసులో వాడు తప్పు చేస్తున్నాడు అంటే సగభాగము తండ్రిది, సగభాగము వాడిది. అయితే 20 సంవత్సరాల నుంచి వాడు తప్పు చేస్తున్నాడు అని అంటే ప్రియమైన వాళ్ళ, పూర్తి తప్పు కూడా అతనిదే, పూర్తి బాధ్యత కూడా అతనిదే అన్నది సైకాలజిస్టు చెబుతున్నారు. అయితే వాడు 20 సంవత్సరాలకు మనసు కలిగి ఉన్న మనసును ఎవరు నిర్దేశించాలి? తల్లి మాత్రమే నిర్దేశించాలి. తల్లి కూడా గొప్ప గుణం ఏమిటంటే ప్రియమైన వాళ్ళ, తనకున్న గుణగుణాలను తన బిడ్డలకు ఎక్కువగా ఆపాదిస్తుంది. దానగుణం అయితేనేమి, దయాగుణం అయితేనేమి, మోహగుణం అయితేనేమి, రకరకాలుగా తన కలిగి ఉన్న గుణాలన్నింటి కూడా బిడ్డల విషయంలో తల్లి కనపడుతుంది. అదే గుణాలు బిడ్డలు ఎదుటి వారి ఎదుట కనపడటం జరుగుతుంది. ప్రేమైన వాళ్ళ, మరొకసారి తల్లులైన వాళ్ళందరికీ హెచ్చరిక చేస్తున్నారు. దేవుని వాక్యాన్ని ఆలకించి ఆ ప్రకారమే మీరు జీవించేలాగున మీరు మీ బిడ్డల్ని కూడా అలాగూ జీవింపజేయాలని దేవుని వాక్యము సెలవిస్తుంది. అలాగే మనం గమనించినట్లయితే ప్రియమైన వాళ్ళ, సామెతల గ్రంథం 29వ అధ్యాయం
మనకు ఆనందం వస్తుందా? చాలా మందికి రాదు. ఎందుకంటే ఎక్కడ దెబ్బ తగ్గుతుందో, ఎక్కడ తన బిడ్డ బాధపడతాడో అని చెప్పి ఏ తల్లి కూడా శిక్షించడానికి ఇష్టపడదు ప్రియమైన వాళ్ళ. అలాగే తండ్రి కూడా ఏ బిడ్డను కూడా పట్టడానికి కానీ తిట్టడానికి కానీ ఇష్టపడదు. అయితే వాళ్ళు శిక్షించకపోతే ఏమవుతారని వాక్యం చెప్తుంది ప్రియమైన వాళ్ళ. సంతోష పాలుతులు. శిక్షిస్తేనే వారు మనల్ని సంతోషపరుస్తారు, లేదు అని అంటే సంతోషపడతారు. మీకు తండ్రులైన వారికి ఒక ప్రశ్న. ఒక ఆడబిడ్డ చెడిపోయింది అని అంటే కారణం ఎవరై ఉంటారు? ఇంకో ప్రశ్న. అలాగే ఒక కుమారుడు చెడిపోయాడు అని అంటే కారణం ఎవరై ఉంటారో ఒక్కసారి మీరు ఆలోచన చేసుకోండి. ఇద్దరు కలిగిన వారు ఉంటే ఆలోచన చేయండి, లేని వారైనా కూడా ఆలోచన చేయండి. ఎప్పుడైనా సరే ప్రియమైన వారా, నేనే కాదు కానీ చాలా పరిశోధకులు పరిశీలించిన మాట ఏమిటి అంటే, ఒక ఆడబిడ్డ చెడిపోయిందంటే తండ్రి కారణం ఉంటాడు. అదే మగబిడ్డ చెడిపోయాడంటే కారణం ఎవరై ఉంటారు? తండ్రి. ఎందుకంటారు? వాడు ఎలా పెరగాలో తండ్రికి తెలుసు, అమ్మాయి ఎలా పెరగాలో తల్లికి తెలుసు. తల్లి ఏమైతే చెబుతుందో ఆ తల్లి చెప్పిన మాటలను ఎప్పుడైతే ఆ బిడ్డ ఆలకిస్తుందో ఆడబిడ్డ క్షేమంగా ఉండి ఆమె గొప్ప జీవితాన్ని గడపడానికి అవకాశం ఉంటుంది. అయితే తల్లి ఏం చేస్తాడు? తల్లిని గర్వనిస్తాడు. నా బిడ్డ ఆ పని చేయాలా, ఈ పని చేయాలా, అటువంటి చేయడానికి లేదు. నా బిడ్డ గొప్ప చదువులు చదివింది, గొప్ప ఉద్యోగం చేస్తుంది, గొప్పగా నేను పెంచగలను, గొప్పగా ఒక స్థితిలో ఆమెను నిలబెట్టగలనని చెప్పి తల్లిని ఆక్షేపిస్తూ ఉంటాడు. ఆ బిడ్డ ఎప్పుడైతే తండ్రి ఆసరా చూసుకుంటుందో తప్పుదో పట్టడానికి ఎక్కువగా ఆస్కారం ఉంటుంది. అలాగే మగబిడ్డల విషయంలో తల్లులు ఏం చేస్తారంటే ఆ బిడ్డ ఎంతో ఆసరగా ఉంటాడనే ఆశతోనే ఉంటారు. అందుకేనేమో అత్తలకు కోడలకు గొడవలకు ఉంటాయి. ఎప్పుడైతే కొడుకును ఎక్కువగా తల్లులు ప్రేమిస్తారో కోడలు అంతగా ప్రేమించలేదు. ఆ కోడలు కూడా కొడుకులే కదా చూసుకుంటుంది, నన్నేమి చూసుకుంటుందని చెప్పి ఆ కోడలు కూడా అత్తలేడలా ప్రేమను కనపరచరు. ప్రేమైన మాట నిజంగా దేవుడు మన కొరకు ఈ సమస్త సృష్టిని ఏమిటంటే ఏమైతే కావాలో మానవునికి తండ్రిగా బాధ్యతను నెరవేర్చాడు. అయితే తండ్రిగా ఆయన బాధ్యత ఎలా ఉంటుంది? ఉపదేశం ఇచ్చి సరైన మార్గంలో నడపడానికి మనకు పరిశుద్ధ లేఖనాలను మనకు ఇచ్చాడు. వాటిని మనం ఆస్వాదిస్తూ మన బిడ్డలకు నేర్పించినట్లయితే వాటిని సరైన మార్గంలో నడపగలమని చెప్పి దేవుడు వాక్యము సెలవిస్తుంది. ప్రియమైన వారు, అలాగే మనం గమనించినట్లయితే ఇదే సామెతల గ్రంథము 29వ అధ్యాయంలోని 15వ వచనము బెత్తమును గద్దింపును జ్ఞానం కలుగజేయును, అదుపులేని బాలుడు తన తల్లికి అవమానము తెచ్చును. దేవుని స్తోత్రం కలుగును గాక. అదుపు చేయకుండా ఉండకపోవడం తల్లి తప్పు, అలాగే తండ్రి తప్పు కూడా ఉంటుంది. ఎప్పుడైతే అదుపు లేని బిడ్డ తల్లులకి ఏం చేస్తాడు? అవమానం చేస్తాడు. మనం చాలా మంది ఒక అబ్బాయిని కానీ అమ్మాయిని కానీ చూసినప్పుడు చిట్టడం ఏం చెప్తాడు? ఎవరు నిన్ను కన్నవారు ఎవరని చెప్తారు. అది తల్లి కావచ్చు, తండ్రి కావచ్చు. అంతగా వారు చెడిపోయారు అని అంటే ఆ తప్పంతా కూడా తల్లిదండ్రులది అనేది ఇక్కడ ప్రేమైన వారు. అలాగే మనం గమనించినట్లయితే బెత్తము లేకుండా గద్దింపు జ్ఞానము కలుగజేయను. బెత్తము గద్దింపు వారికి జ్ఞానాన్ని కలుగజేస్తుంది. ఆ క్షమంలో ఒక దెబ్బ అయితే పడవచ్చు, కానీ ప్రియమైన వారు ఆ తర్వాత వారికి ఆ దెబ్బ వల్ల నొప్పి కలిగి రెండవసారి ఆ దెబ్బ తినకుండా ఆ బిడ్డ సరైన మార్గంలో వెళ్ళడానికి తల్లి దోహదపడుతుంది అన్నది ఈ లేఖన భాగాలు తెలియజేస్తుంది. తల్లి గద్దింపు కూడా మనము ఆనందించాలని ఈ లేఖన భాగాలు మనకు తెలియజేస్తున్నాయి. అలాగే మనం గమనించినట్లయితే ప్రియమైన వారు, మనకు ఎటువంటి విషయంలోనైనా జ్ఞానము పొదువైతే, మనము బిడ్డను పెంచడానికి జ్ఞానము పొదువైతే, యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 5వ వచనం చూసినట్లయితే జ్ఞానము ఎక్కడైతే మనకు పొదువు ఉంటుందో జ్ఞానం కొరకు మనం ఏం చేయాలి? దేవుణ్ణి ఆశ్రయించాలి. ఆ దేవుని ద్వారా జ్ఞానాన్ని పొందుకొని మన బిడ్డల్ని సరైన సక్రమైన మార్గంలో నడిపించుకోవాలని దేవుని వాక్యము సెలవిస్తుంది. ప్రేమైన వాళ్ళ అలాగే మనం గమనించి
గమనించినట్లయితే సామెతల గ్రంథం 14వ అధ్యాయం 1వ వచనం చూసినట్లయితే ఒక జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టుకొనును, మూఢురాలు తన ఇల్లును కూర్చుకొనును. నిజంగా చూసినట్లయితే అధికయైన ఆమె తన భర్తను చంపడానికి దావీదు వస్తున్నాడంటే ఆయన రక్షించుకోవడానికి ఆమె చాలా త్యాగం చేసింది. ప్రియమైన వారు, అలాంటి స్త్రీలను మనం గమనించినట్లయితే ఆమె ఎంతో జ్ఞానవంతురాలుగా అక్కడ కనబడుతుంది. అయితే యెజబెలు మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, యెజబెలు ఆహారం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ప్రియమైన వారు, యెజబెలు ఎంతో క్రూరంగా ఆ ప్రవక్తలను చంపించి ఆమె తన రాజ్యాన్ని తన భర్తను కూడా చనిపోవడానికి కారణము అయింది. ప్రియమైన వారు, అటువంటి ఇద్దరికి కూడా ఒక దుష్టురాలైన కుమార్తె జన్మించింది. ఆమె ఎవరో, ఆమె పేరు ఎవరో చెప్పగలరా? గట్టికి చెప్పండి. అంటే గట్టికి చెప్పలేదు అని అంటే మీకు ఆ సమాధానం మీద పట్టు లేదని అర్థం. దేవుని స్తోత్రం కలగడు కాక. అతడియా దుష్టులైన ఒక వ్యక్తిని దుష్టులైన తల్లిదండ్రులు కన్నారు. ప్రియమైన మనం కూడా అలాంటి స్థితిని మన బిడ్డలకు రాకుండా ఉండాలి. కాబట్టి మనం సరైన మార్గంలో నడపాలంటే మనకు కావాల్సింది ఏమిటి అంటే వాక్యం. వాక్యము ద్వారా మనం ఎదిగి మన బిడ్డలను కూడా అందులో ఎదిగించాలన్నది దేవుని వాక్యము చదివిస్తుంది. ప్రియమైన వారు, నిజంగా మనము ఇలా చేసినట్లయితే దేవుడు మనకు చాలా ఆశీర్వాదాలను దయచేస్తూ ఉన్నాడని దేవుని వాక్యం చదివిస్తుంది. ఒక శ్రేష్టమైన మాట మనము జ్ఞాపకం చేసుకున్నాం. ప్రియమైన వాళ్ళ మత్తయి సువార్త 18వ అధ్యాయం 19వ వచనం చూసినట్లయితే ఇక్కడ చాలా శ్రేష్టమైన మాటలు దేవాది దేవుడు మనకు తెలియజేస్తున్నాడు. మరియు మీలో ఇద్దరు దేని గురించైనను భూమి మీద ఏకీభవించిన ఎడల అది పరలోకమందున్న నా తండ్రి వలన వారికి దొరుకునని మీతో చెబుతున్నాను. ఇక్కడ చూసినట్లయితే మీలో ఇద్దరు తాము వేడుకొని దేనిని గురించి అయినను భూమి మీద ఏకీభవించిన ఎడల అది పరలోకమందున్న నా తండ్రి వలన వారికి దొరుకునని మీతో చెబుతున్నాను. ఇక్కడ ఆ ఇద్దరు ఎవరు చెప్పండి తల్లులారా? ఆ ఇద్దరు ఎవరని మీరు అనుకుంటున్నారు? తల్లి, దేవుని స్తోత్రం కలుగుతుంది. ఈ తల్లి తండ్రి భార్య భర్తని ఇరువురు కూడా కూడికి ప్రార్థిస్తున్నట్లయితే పరలోక తండ్రి మీ మాటలను ఆలోచించి మీరు చెప్పే విషయాలను గ్రహింపు చేసుకుని ఆయన మీ బిడ్డల యొక్క క్షేమాలను సరిచేస్తారన్నది దేవుని వాక్యం సరిస్తుంది. మీరు ఎప్పుడైతే మీ బిడ్డల విషయంలో తల్లిదండ్రులుగా మీరు ఏకీభవిస్తారో, ఏకీభావంతో మీరు ముందుకు సాగుతారో ప్రార్థన ద్వారా, అది దేవుడు మీ ఎడల సఫలం చేస్తారని దేవుని వాక్యం సరిస్తుంది. ఇక్కడ ఏ తల్లి కూడా తమ బిడ్డల విషయంలో ఏకీభావంతో ఉంటారని నేను అనుకో. ఉంటారంటారా? ఉంటారా? నేనైతే అనుకోను. ఎందుకంటే తల్లి భావనలు వేరుగా ఉంటాయి, తల్లి భావనలు వేరుగా ఉంటాయి. వీరిద్దరు కలిసి ఒక ఏకభావం కలిగి ఉండాలని అంటే చాలా కష్టమైన పని నేను అనుకుంటున్నాను. అయితే దేవుని వాక్యం సెలవిస్తుంది, మీరు మీ పని చేయకండి, ఆయన్ని అడగండి, ఆయన మీ పనిని సఫలం చేస్తారన్నది ఇక్కడ లేఖన భాగాలు తెలియజేయబడుతున్నాయి. నిజంగా మనము మన బిడ్డల విషయాల్లో చాలా అభిప్రాయాలు కలిగి ఉంటాం. నా బిడ్డ ఒక డాక్టర్ కావాలని, ఒక ఇంజనీర్ కావాలని, ఒక కలెక్టర్ కావాలని, ఒక ఐఏఎస్ ఆఫీసర్ కావాలని మనం ఎన్నో కళలు పడుకుంటాం. ఒక సాంతం ఉంది కదా తెలుగులో, ఏమిటమ్మా అది? పిల్లలైతే మనము కంటాము, కానీ వారి భవిష్యత్తును మనం కల్లేమని అంటారు. కానీ క్రైస్తవులకు మాత్రము అది విరుద్ధమని నేను అంటాను. ఏమిటి అంటే క్రైస్తవుల్లో దేవుడు ఆసరాగా ఉంటాడు, దేవుడు అన్నీ సఫలపరిచే దేవుడుగా ఉన్నాడు. అయితే మన బిడ్డలు ఏమి కావాలో మనకు ఆయన చేయగల దేవుడు మనకు ఉన్నాడని మనము విశ్వసిస్తున్నాం. కనుక మనకన్నీ కూడా సజావుగా సాగిపోతాయి. నిజంగా మా పెద్దబ్బాయి చిన్నబ్బాయి విషయాల్లో దేవుడే మమ్మల్ని నడిపించాడు. చిన్నమ్మాయి విషయంలో కుమార్తెలో డాక్టర్ కావాలని చిన్నప్పటి నుంచి
కూడా మేము డాక్టర్ అని చెప్పి డాక్టర్ని చదివించుకోగలిగాం ప్రియమైన వాళ్ళ. అయితే ఇవన్నీ నేను గొప్ప చెప్పుకోవడం లేదు, కానీ మనము మన పిల్లల్ని కూడా మేము కూడా ఇప్పటికీ బాధపడుతున్నాను. నేనైతే చాలా బాధపడుతున్నాను. దేవుళ్ళు వారిని ఎందుకు పెంచలేకపోయామని చాలా బాధపడుతున్నారు. ఏమిటంటే వారికి దేవుని విషయంలో పాల్పంపులు లేవు. ఎందుకంటే మేమే దేవుళ్ళు లేము. నేటి దినాల్లో దేవుళ్ళలోకి వచ్చిన తర్వాత వారిని సరైన మార్గంలో తీసుకురాలేకపోయారు. అందుకే దేవుని వాక్యం సామెతలు 22:6 చెప్పినట్టుగా బాలుడు నడవలసిన త్వరలు వారికి నేర్పినప్పుడు వాడు వృద్ధులైనప్పుడు కూడా తొలగిపోవడం దేవుని వాక్యం చదువుతుంది. మనలో ఎంతమందిని మన బిడ్డని దేవుని మార్గంలో నడుపుతున్నామో మనమే ఆత్మ పరిశీలన చేసుకోవాల్సిందిగా మనమే చేస్తున్నాం. ప్రియమైన తల్లులారా, మీరందరూ కూడా మొట్టమొదటిగా మీ బిడ్డల్ని మీరు ఎలా మార్గాల్లో పెంచాలో మీరు నిర్ణయం చేసుకోండి. పెద్దలైన బిడ్డని వదిలేద్దాం. ఇప్పుడైతే మీరు తల్లులుగా ఈ లోకంలో ఉన్నారు, మీ బిడ్డలు మీ చేతుల్లో ఉన్నారు. వారి భవిష్యత్తును కానీ, వారి జీవన విధానాన్ని కానీ, వారి యొక్క ఏ స్థితిగతులైనా కానీ, అలవాట్లైనా కానీ, ప్రతి పరిస్థితిని మీరే నిర్ణయం చేయగలిగిన శక్తి మీకు దేవుడు ఇచ్చారు. నిజంగా ప్రియమైన వారా, చాలా మంది తల్లుల గుణగుణాన్ని ఎక్కువగా అందిపించుకుంటారు. నిజమేనా ఆ మాట? తల్లులని ఎక్కువగా వారు అనుకరిస్తూ కూడా ఉంటారు ఎక్కువగా. నిజమేనంటారా? నిజమే కదా. నిజంగా దేవుడు ఎంత గొప్పగా స్త్రీలను ఆశీర్వదించి తల్లుగా చేశాడో ఒకసారి మనం ఆలోచన చేసుకోవాలి. ప్రతి బిడ్డ తల్లి ఒడిలో నుండి ఆయన ఉప్పు పాలతో దేవుని నేర్చుకోవాలని దేవుడు కోరికగా ఉంది. అయితే మనం ఏం చేస్తామంటే, వారు నిద్ర లేస్తూనే వాడిని ఏం చేయాలి? స్కూల్కి పంపించాలి, చదివించుకోవాలి. బైబిల్ అయితే చదివించాము, అన్ని రకాలుగా చేయిస్తాము, కానీ బైబిల్ మాత్రం ఆయన ఒక వాక్యమన్నా చదువుకొని పోరాడి మనం మాత్రం ఎప్పుడు చెప్పం. ప్రియమైన వారు, అది ఎందుకో ఏమో నాకు తెలియదు, కానీ నేటి దినాల్లో చాలా తల్లులు వారి ఒడిదుడుకులు, నా బిడ్డ స్కూల్ బస్సు రావాలి. ఎందుకు రావాలండి స్కూల్ బస్సు? అవసరపడ్డారా? స్కూల్ బస్సు రావాలి. ఎందుకు రావాలి? మీ పేరు కోసమా? ఆ బిడ్డ పేరు కోసమా? ఆలోచన చేయండి అమ్మలారా. బిడ్డ చదవాలి, కానీ కట్టడి చేయకండి. వారికి ఇచ్చిన దేవుని జ్ఞానం చాలా గొప్పది. ప్రతి ఒక్కరికి జ్ఞానాన్ని ఇచ్చాడు. నిన్న చదువుకున్నాం కదా మనము. దేవుడు ప్రతి ఒక్కరికి కూడా జ్ఞానాన్ని ఇచ్చాడు. ఆ జ్ఞానాన్ని ఎలా వాళ్ళను ఇది చేయాలో, వారిని ఎలా నడిపించాలో అన్నది తల్లి బాధ్యతగా ఉంది. ఒక బిడ్డ యొక్క స్థితిగతులు, తెలివి, వారి హావభావాలు కానీ, భావోద్వేగాలు కానీ, రకరకాల ఆలోచనలు కానీ ప్రతి ఒక్కటి కూడా ఎవరికి తెలుస్తాయి అంటే తల్లికి తెలుస్తాయి. తల్లికి చాలా తక్కువగా తెలుస్తాయి. తల్లి చెబితేనే తల్లికి కూడా తెలుస్తాయి. అయితే తల్లి అయిన వారు బిడ్డల్ని దేవుని మార్గంలో నడపాలన్నది చాలా మటుకు ఆలోచన చేయాలని మనం చేస్తున్నాం. నిజంగా తల్లులకు ఎంత గొప్పగా దేవుడు ఆశీర్వదించాడంటే ప్రియమైన వారు, ఆ బిడ్డల ద్వారా వారికి గొప్ప పేరు వస్తుందని. నిజంగా దావీదు తన కీర్తనలో ఒక మాట అంటాడు, సేవకురాలి బిడ్డనైన నేను అని అంటాడు. నిజంగా ఆ తల్లి సేవకురాలైనా? చెప్పండి, సేవకురాలైనా ఏం సేవ చేసిందో చెప్పండి చూద్దాం. దేవుని స్తోత్రం. తల్లిగారు బాగా చెప్తున్నారు. తన దావీదును ఒక రాజుగా ఎదిగేదానికంటే ముందు కూడా దేవునిలో ఎదిగించింది. అక్కడ గొలియాతును చంపడానికి వెళ్ళినప్పుడు సున్నతి లేని ఈ ఫిలిష్తీయుడు ఏ మార్గం వాడు నా తండ్రి ఎదుట అని చెప్పినట్టుగా మనం చూస్తాం. అది ఎవరు నేర్పిన మాట? తల్లి నేర్పిన మాట. అలాగే ఇంకొక తల్లి కూడా ఉంది, దావీదు యొక్క అక్కగారు సెరూయా. ఆమెకి ఎంతమంది పిల్లలు? ముగ్గురు కూడా యుద్ధంలో చాలా గొప్పవారు. ఒకరిని మించిన ఒకరుగా యుద్ధంలో నిష్ణాతులు అయి ఉన్నారు. ఆ ముగ్గురు కూడా రాజైన దావీదుకు సేవకులుగా ఉన్నారు. ప్రియమైన వారు, చూడండి, ఆ తల్లి రాజుకు సేవకులుగా పంపించడానికి ఇష్టపడింది. దావీదు మేనమామ అయినా ఆయన మేనమామ దగ్గరికి వెళ్ళాలని అవసరం లేదు. కానీ అబ్షలోమును చంపింది యోవాబు. యోవాబు ఎందుకు చంపాడు?
దావీదు మీద యొక్క గౌరవంతో, తన మేనమామ యొక్క గౌరవంతో అబ్షలోమును చంపాడు ప్రియమైన వారు. అలాంటి కుమారుడు కన్నా తల్లి ఎంత గొప్పదో కదా. మనము మన బిడ్డను దేవుని సేవకు కానీ దేశ సేవకు కానీ వినియోగిస్తున్నామా లేదా? మన బిడ్డల్ని ఎలాంటి స్థితిలో మనం పెంచుతున్నాం, ఎలాంటి స్థితిలో వారిని ముందుకు నడిపిస్తున్నాం అన్నది ఈనాడైనా తల్లులుగా మనం ఆలోచన చేసామా? ఆలోచన చేయడమా? నిజంగా చాలా మంది తల్లులు పరిశుద్ధ లేఖనాల్లో కనబడుతున్నారు. ఎంతో మంది తమ బిడ్డల్ని న్యాయంగా దేవుని భయభక్తులతో పెంచిన వారుగా ఉన్నారు. కొంతమంది తల్లులు తప్ప చాలా మంది తల్లులు న్యాయంగా తన దేవుని ఎలా భయభక్తులతో వారిని నడిపిన వారుగా ఉన్నారు ప్రియమైన వారు. అలాగే మనం గమనించినట్లయితే కీర్తనలు 46వ అధ్యాయము 1వ వచనం చూసినట్లయితే శ్రమలలో సహాయకుడిగా మనకు ఆ దేవాదేవుడు ఉన్నాడు ప్రియమైన వారు. దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమునై ఉన్నాడు. ఆపత్కాలంలో ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు. దేవునికి స్తోత్రములు. మనకి ఇక్కడ గమనించినట్లయితే తల్లిగా మనం ఈ వచనాన్ని బాగా జ్ఞాపకం చేసుకున్నట్లయితే నిజంగా దేవుని ఎడల భయభక్తులు కలిగి ఉన్నవారమైతే ఈ వాక్యమే మనకు అన్ని రకాలుగా సహాయపడుతుందని దేవుని వాక్యం సెలవిస్తుంది. మనం ఎలాంటి స్థితిలో మన బిడ్డను ఉన్నా కూడా ఆ స్థితి నుండి ఆయన ఆ బిడ్డను లేవనెత్తే వారిగా ఉన్నాడు మనం ప్రార్థించడం ద్వారా. ఇలాగనే ప్రతి శ్రమల విషయంలో ఆయన మనకు సహాయకుడిగా ఉన్నాడన్నది దేవుని వాక్యం సెలవిస్తుంది ప్రియమైన వాళ్ళ. చివరిగా ఒక వచనాన్ని ముగించుకుందాం. యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనం చూసినట్లయితే ప్రియమైన వాళ్ళ, దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను, కాగా తన అద్వితీయ కుమారుడిని పుట్టిన వారి యందు విశ్వాసించిన వారికి నిత్య జీవాన్ని ఇవ్వాలని ఆయన ఆశపడుతున్నాడు. దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు కనుక మన ప్రతి వాతావరణాన్ని మన కొరకు, నీ కొరకు, నా కొరకు సిద్ధపరిచిన ఆ దేవాదేవుడు తన అద్వితీయ కుమారుని కూడా నీ కొరకు, నా కొరకు ఈ లోకానికి పంపించాడు ప్రియమైన వారు. ఆ కుమారుని పోగొట్టుకుని ఆయన బాధతో ఉన్నను మనమైతే సంతోషపడుతున్నాం, గుడ్ ఫ్రైడే చేసుకుంటున్నాం, అలాగే ఈస్టర్ కూడా చేసుకుంటున్నాం. నీ పాప భారాన్ని తొలగించడానికి తన అద్వితీయ కుమారుని ఈ లోకానికి ఆయన పంపించాడు. ప్రేమ స్వరూపి అయిన ఆ దేవాదేవుడు ఎంతటి ప్రేమను కనపరుస్తున్నాడో గమనించండి. అంతటి ప్రేమను కూడా తల్లుల్లో ఆయన ఉంచినట్టుగా మనము చూస్తున్నాం ప్రేమైన వారు. ఆ ప్రేమ అంతటినీ కూడా తల్లుల్లో ఉంచినట్టుగా చూస్తున్నాం. చనిపోయే శవాల దగ్గర కూర్చున్న రిస్పాను గమనించండి, ఎందుకు కూర్చుంది? అలాగే హారును కూడా ఒకసారి జ్ఞాపకం చేసుకుని తన బిడ్డ చనిపోతాడని, ఆ చనిపోయే బిడ్డను చూడలేనని చెప్పి ఒక పొల కింద ఆయన గురించి దూరంగా వెళ్ళిపోయి ప్రార్థిస్తూ ఉన్నట్టుగా మనము లేఖన ద్వారా చూస్తున్నాం. హాగరు కూడా తన బిడ్డను ఒక దూత ద్వారా నీళ్లు ఇచ్చి కాపాడుతున్నది ప్రియమైన వాళ్ళ. అయితే మనలో ఎంతమంది మన తల్లులైన వారు మన బిడ్డల్ని క్షేమంగా ముందుకు నడిపిస్తున్నాం, దేవుళ్ళు ఎంతమందిని నడిపిస్తున్నాం. మనం ఒకసారి మనము ఆత్మ పరిశీలన చేసుకోవాలని మనం చూస్తున్నాం. మొట్టమొదటిగా మీకందరికీ నా విజ్ఞాపన ఏమంటే, పుట్టిన ప్రతి బిడ్డకు మొదటి నుండి కూడా దేవుళ్ళలో పెంచడానికి ప్రయత్నం చేయండి, వాక్యము నేర్పించండి, దేవుణ్ణి స్తుతించే మార్గాలను వారికి నేర్పాలని దేవాదేవుని ద్వారా మీకు ఈ మాటల ద్వారా నేను హెచ్చరిక చేస్తున్నాను. అయితే తల్లులారా, మిమ్మల్ని మీరు పరిశీలన చేసుకొని మీ బిడ్డల్ని ఎలా దేవుళ్ళలో పెంచాలో ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలని మనం చేస్తున్నాం. గత వారంలో వేసిన ప్రశ్నకు సమాధానం చెప్పారు ఎవరైనా? తల్లి గర్భం నుండి ఇద్దరు చనిపోయారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అవ్వారాములు తల్లి గర్భం నుండి జన్మించకుండా మరణించిన వారుగా ఉన్నారని దేవుని వాక్యము సెలవిస్తుంది. అలాగే మీ తల్లులందరూ కూడా మరీ వందనాలు చేస్తూ హెచ్చరిక చేస్తున్నారు. మీ బిడ్డల్ని ఎలా పెంచుకుంటారో అది మీ చేతుల్లోనే ఉంది తప్ప ఇంకొకరి చేతుల్లో లేదు ప్రియమైన వాళ్ళ. ఎదుటి వారితో మనము అనిపించుకోవద్దండి. ఏ స్థితిలోనైనా సరే ఎదుటి వారితో మనము మాట పడకుండా మన బిడ్డల విషయంలో జాగ్రత్త వహించాలని మనం చేస్తూ ఈ సమయం ఇచ్చిన ఆ దేవాదేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. అలాగే కూడి వచ్చిన మీకు అందరికీ కూడా ప్రభువును మనం వందనాలు చెల్లిస్తున్నాను. థ్యాంక్ యూ.
ప్రార్థించుకున్నాం. పరిశుద్ధుడు పరిశుద్ధుడు తండ్రి, నిత్యుడవు దేవా, సమాధానకర్త, స్తోత్రం 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 చెల్లిస్తున్నావు తండ్రి. తండ్రి దేవా, తల్లులుగా తమ బిడ్డని కనబరచవలసిన నాయన క్రమశిక్షణను, బుద్ధిని, జ్ఞానాన్ని నాయన నేర్పించినందుకై వందనాలు. రాబో కాలంలో నాయన తల్లులైన అందరూ నాయన తమ బిడ్డని మీ మార్గంలో పెంచుటకు ప్రభుత్వమని వేడుకుంటున్నాం. తల్లులైన వారందరూ నాయన మీ భయభక్తులను కలిగి తమ బిడ్డని మీ యందు భయభక్తులతో నడుపుటకు